మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది? గ్రహణం వేళకి పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? మరి ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ మాసం వేళకి బాగుంటుంది? చంద్రగ్రహణం పాక్షికమేనండి, సంపూర్ణం కాదు. పాయింట్ నెంబర్ 1. కర్కాటకం వారికి గ్రహణ ప్రభావం ఉంటుందంటే ఉంటుంది, లేదని కాదు, స్వల్పంగా ఉంటుంది. ఇప్పుడు 2వ స్థానంలో గ్రహణం వీరికి, కాబట్టి ధన విషయాల్లో, కుటుంబ విషయాల్లో, కుటుంబంలో అక్క, తల్లిగారు లేకపోతే అత్తగారికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే కర్కాటకం వారికి అష్టమంలో కుజరాహువులు, బుధుడు వక్రించుంటాడు, అండ్ భాగ్యస్థానంలో శని, శుక్రతో పాటు రవి కూడా మనకి చేరుతున్నాడు 14వ తేదీ నుంచి. ఇక 2వ స్థానంలో కేతు గ్రహణం పడుతుందని అనుకుందాం, అండ్ 12వ స్థానంలో గురువు ఉన్నాడు కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే. అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం ప్లస్ మిగతా గ్రహాల యొక్క ప్రభావం మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా చూసే ప్రేక్షకులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ 2nd హౌస్లో కేతు ఉన్నందుకు ఇది ఫైనాన్షియల్ మీద ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే వీరు ఎక్కువగా గణపతిని, గౌరీదేవిని ఆరాధించాలి. వీరు ఎంత ఈ అష్టోత్తరాలు చదువుతూ ఉంటే అంత బాగుంటుంది చెప్పాలంటే. ఓకే, అలాగే వీరికి కర్మకారకుడైనటువంటి శని 9వ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఉంటాయి. అష్టమంలో 9వ స్థానంలో గ్రహాలు ఉన్నందుకు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు వెతుక్కోవడమే కాస్త వేరే వేరే రాష్ట్రాల్లో, వేరే ప్రాంతాల్లో కనుక వెతుక్కున్నట్లయితే వీళ్ళకి శ్రమ అనేటువంటి తగ్గుతుంది. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది చూడండి 2-3 నెలలు ఇక్కడ వెతుక్కుంటారు హైదరాబాద్లో, ఇక్కడ లేదు బెంగళూరులో ఆ వేకెన్సీ ఉందంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు. అదేదో స్టార్టింగ్లోనే బెంగళూరులో స్టార్ట్ చేస్తే వీరికి 2-3 నెలల టైం కలిసి వస్తుంది కదా. అలా ఏంటంటే గ్రహస్థితులు ఎప్పుడూ కూడా 8-9 స్థానాల్లో గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు బయట వెతుక్కోవడం మంచిది. సో ఇది ఇంకా ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ పెరగాలంటే గణపతి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే కొద్దిగా బంధువర్గంలో కానీ లేకపోతే మీడియేటింగ్స్ వల్ల కానీ కొన్ని వివాహ సంబంధాలు కుదురుతాయి వీరికి చెప్పాలంటే. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 5th లార్డ్ అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో రాహుతో ఉన్నందుకు అది కొంచెం మిస్క్యారేజ్ అవ్వడము, కొంచెం సంతానం విషయంలో కొంత ఎక్కువ ఓవర్ బ్లీడ్ అవ్వడం, స్ట్రెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో రాహుతో ఉన్నందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఇంక ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళలేయడం అనుకున్న సడన్గా జరుగుతాయి. ఏది వీళ్ళ సంతానానికి, వీళ్ళకి కాదు. అష్టమ స్థానంలో పంచమాధిపతి వెళ్ళి రాహుతో ఉన్నందుకు. అదేవిధంగా 2వ వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతమందికి మొదటి వివాహం డిస్టర్బ్ అవుతుంది కదా, వాళ్ళకి బాగుంటుంది. అండ్ అలాగే తండ్రి గారి యొక్క జాబ్ కొన్నిసార్లు చూడండి, వీళ్ళకి తండ్రి గారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ అతని జాబ్ ఒక్కోసారి పిల్లలకి ఇస్తూ ఉంటారు కొన్ని కారణాల వల్ల. అలా ఏదైనా తండ్రి యొక్క జాబు, గవర్నమెంట్ జాబ్స్ పిల్లల కోసం రావాలి, ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తాము అంటున్నప్పుడు ఈ యొక్క నెల ఖచ్చితంగా అనుకూలించేటువంటి సమయం అటువంటి విషయాలకి పర్టికులర్గా అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే ఆల్ ఆఫ్ సడన్గా కూడా విదేశీ యోగాలు కూడా వీళ్ళకి కలుగుతాయి చెప్పాలంటే, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం స్నేహితుల ముసుగులో కొంత మోసపోవడం కూడా జరుగుతుంది కుజరాహుల కలయిక వల్ల. అలాగే స్నేహితులతో కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా స్లోగా వెళ్ళాలి. బికాజ్ ఆఫ్ అష్టమంలో కుజుడు రాహు ఉన్నందుకు ఇది సర్పదోషం కింద చెప్తారు, ప్లస్ యాక్సిడెంట్ యోగం కింద చెప్తారు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి వీరు కర్కాటకం వారు. ఇక మరొక విషయం ఏంటంటే అష్టమంలో కుజరాహువులు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే గోవులకి ఎంత క్యారెట్స్ తినిపిస్తే అంత మంచిది. లక్ష్మీనరసింహస్వామి, స్కందుడు, దుర్గాదేవి యొక్క ఆరాధనలు కనుక చేస్తున్నట్లయితే ఏదైనా సంఘటన జరిగినా వీళ్ళకేమీ కాకుండా ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగాల్లోని, ఫార్మా రంగాల్లోని, సర్జరీస్ వీటిలో అంటే మెడికల్లో సర్జరీ దీంట్లో ఉంటారు, లేకపోతే ఎక్స్రే డిపార్ట్మెంట్, ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారికి అనుకూలత అయితే ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరియు వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో పలానా ప్రాపర్టీ అమ్మేసేయాలి, అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలని ప్లాన్ చేసేటువంటి వాటికి మాత్రం అనుకూలిస్తుంది చెప్పాలంటే. ఇక్కడ కొంచెం జనరల్గా ఉండే ఎడ్యుకేషన్ కంటే కూడా కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. అందులో ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ ఇట్లాంటి వాటికి చేసేటప్పుడు ప్రధానంగా కనుక చూసుకుంటే అది. ఇక వీళ్ళు ఎక్కువగా స్కందుని ఆరాధించడం చాలా మంచిది.
ఇంకొకటి ఏంటంటేనండి, ఏదైనా పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా అమ్మవారి క్షేత్రం కానీ తిరుపతి లాంటి క్షేత్రాలకు వెళ్ళడం చాలా మంచిది. అది గురుగారు, విశేషంగా మరి ఉగాది రోజు ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక వీళ్ళకి సంవత్సరం అంతా కలిసి వచ్చే వెసులుబాటు ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక క్లారిటీ పెంచుకోవాలి. వీళ్ళకున్న సమస్య ఏమిటి? ఆర్థిక సమస్య, అప్పుల బాధలా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉందా, వివాహం అవ్వట్లేదా, జాబ్ రావట్లేదా, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత కష్టపడి నిజాయితీగా ఉన్నా సరే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందా అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. వీళ్ళు పాయింట్ పట్టుకోగలరు. ఆర్థిక సమస్య, వీళ్ళకి లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరు తెలుసుకోవాలి. లేదంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, మరి ఏం చేయాలి? కనీసం ఉగాది రోజైనా సరే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ మహామంత్రం చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త ఉలవలు దానంగా ఇవ్వడము, గ్రాసము తినిపించడం, ఇవి కనుక చేస్తే ఆర్థిక సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత కాన్స్టెంట్గా చేస్తున్నావు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఎంత నమ్మకంగా చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవది ఏంటంటే చాలామందికి ఏంటంటే ఉగాది నుంచి నా యొక్క జీవితం మారాలని ఉంటుంది మీరు ఎవరికైనా కూడా. ఉగాది పంచాంగంలో కూడా ఆదాయ వ్యయాలు చూసుకుంటుంటారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆదాయ వ్యయాలు జస్ట్ బేసిక్ థింగ్ వరకే. మిగతా అన్నీ కూడా ఏంటంటే నువ్వు ఆ రోజు నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటున్నావు అనే దాని మీద నీ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది సక్సెస్. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది సక్సెస్ పొందడానికి. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః. ఈ నామాన్ని ఎవరైతే రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో 100/100% వీళ్ళకి సక్సెస్ వచ్చి తీరుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒకటే ఏ నామమైనా మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు లేదా, ఎంత నిష్టతో చేస్తున్నాము అని. కంటిన్యూటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోజు చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రోజు చేయడం, శ్రద్ధగా చేయడం అనేటువంటిది మిమ్మల్ని అసలు మీరు ఊహించలేనటువంటి గొప్ప స్థితికి తీసుకెళ్తుంది మంత్రం. ఓకే, ఈ మంత్రం చేసుకోవాలి. అలా కాదు, కొంతమందికి ఏంటంటే ఉగాది మారింది కానీ మనకి ఏలినాడు శని ఉంది కదండి. ఇప్పుడు ఏలినాడు శని ఎవరెవరికి ఉంది? మేషం వారికి ఉంది, కుంభం వారికి ఉంది, అదేవిధంగా మీనం వారికి ఉంది కదా. కుంభం వారికి 1 సంవత్సరంలో అయిపోతుంది, మీనం వారికి 4 సంవత్సరాల దగ్గర పడుతుంది, మేషం వారికి ఏంటంటే ఇంకొక 6.5 సంవత్సరాల దగ్గర ఉంటుంది, 6 సంవత్సరాలు 3 నెలలేమో ఉంటుంది. ఓకే, ఇక్కడ వీళ్ళకేంటి మారుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనేం చెప్తానంటే శని ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. సింపుల్గా పోస్ట్పోన్ చేయకుండా ఉంటే చాలు. పనులు పోస్ట్పోన్ చేయకుండా, బద్దకించకుండా, కొంచెం ఎక్సర్సైజ్లు, వాకింగ్స్, శ్రమ పడేటువంటి దీంట్లో మనం ఉంటే, మనం స్వయంగా శ్రమ పడ్డప్పుడు శని భగవానుడు పని కట్టుకొని మనకు శ్రమ అనేవి ఇవ్వడు. సో అప్పుడు ఏమవుతుంది, ఉగాది నుంచి ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః. శని ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అట్లా ఇక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఉగాది నుంచి అయినా తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఎప్పుడైనా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కనుక ఆ రోజు మీరు మెడిసిన్ మార్చి అక్కడి నుంచి కాన్స్టెంట్గా మీరు కనుక ట్రై చేస్తే అశ్విని నక్షత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే మీకు సరైన మెడిసిన్ పడేలా చేస్తుంది. మీ మైండ్ మీకు తెలియకుండానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్కి వెళ్తారు. ఆ డాక్టర్ గారికి మీకు ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుందో స్ఫురణ కలుగుతుంది. ఆ మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. కొంతమంది చూడండి, అబ్బాయి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, మారిన వెంటనే తగ్గిపోయింది అంటాడు. అదంతే, దాని సమయం యొక్క ప్రభావం. అలాగే మంత్రం ఏమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్యా అచింత్య రూపా కలికల్మశనాశిని. అయితే ఎప్పుడైనా సరే ఏ నామం, అమ్మవారి నామాన్ని ఏది చేసినా దానికంటే ముందు కొంచెం సేపు శివనామ స్మరణ చేసుకోవాలి. నమశివాయ పంచాక్షరి చేసుకోవాలి. పంచాక్షరి చేసి అమ్మవారి నామం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇక ఉగాదిలో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఉగాది పచ్చళ్ళలోనే మనకి చాలా విషయాలు ఉంటాయి. ఏంటి తీపి, వగరు, చేదాన్ని ఉంటాయి. అంటే దాని అర్థం ఏమిటి? అరే బాబు, నీ లైఫ్లో అన్నీ ఉంటాయి అని సింబాలిక్గా చెప్పడం. ఇక్కడ ఏంటంటేనండి సమస్యలు అందరికీ ఉంటాయి. కొంతమంది ఎంజాయ్ చేస్తారు అదే సమస్యను పట్టుకుని, కొంతమంది బాధపడుతూ ఉంటారు. నువ్వు సమస్యని నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, నువ్వు బాధపడితే సమస్య తీరదు. ఒకటే నేను చాలామంది నాకు క్లయింట్స్ కాల్ చేసి ఒకటే చెప్తా, ఏమంటే చాలా బాధగా ఉందని అంటే నేను ఒకటే చెప్తాను, ఏమమ్మా టెన్షన్ పడిపోతున్నాను సార్ నాకు ఈ టెన్షన్ వల్ల అంటే నేను ఒకటే చెప్తాను, అమ్మ ఇంకో 10 మంది కూర్చొని టెన్షన్ పడితే పోతుందా మీ సమస్య? 100 మంది కూర్చొని టెన్షన్ పెడదాం, పోతుగా. ఎప్పుడు పోతుంది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని మీరు ఒక ప్రణాళిక వేసుకొని తత్సంబంధంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నం వల్ల సమస్య పోతుంది.
కారు ఆగిపోయిందండి వెళ్తూ ఆగిపోయిందని బాధపడితే అది కదలదు. మనం దిగి ఆ పక్కన మెకానిక్ ఎవరు ఉన్నారేంటి చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటే స్టార్ట్ చేస్తాడు. అట్లాగే సమస్యకి పరిష్కారం వైపు వెళ్ళాలి కానీ బాధపడుతూ ఉంటే కాదు అనేది అర్థం చేసుకోగలగాలి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.